నమస్కారం ఇది సంగతికి స్వాగతం ప్రధాని పదవి చేపట్టిన తరువాత తొలి సుదీర్ఘ పర్యటనలో భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నారు నరేంద్ర మోదీ 10 రోజుల పాటు సాగే ఈ మైత్రి యాత్రలో 3 దేశాల నుంచి భిన్నమైన లబ్ధి పొందడమే ధ్యేయంగా పెట్టుకున్నారు పాల్గొనే ప్రతి సదస్సుని భారత సర్వతోముఖ అభివృద్ధికి సోపానంగా మలచడమే లక్ష్యంగా ఇప్పటికే యాక్ట్ ఈస్ట్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు ఈ నూతన విదేశాంగ విధానంతో వివిధ దేశాధినేతలతో చర్చలను ఫలప్రదం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు శత్రువుల సంఖ్యను తగ్గించుకుంటూ చుట్టూ నమ్మదగ్గ మిత్రులను పెంచుకోవడమే ప్రణాళికకు పదును పెడుతున్నారు ఇలా ఎన్నో బాధ్యతలను మోసుకుని మయన్మార్లో అడుగుపెట్టిన మోదీ ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించారు దేశంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియాకు పెట్టుబడులు రాబట్టడానికి కీలక సంప్రదింపులు మొదలుపెట్టారు నల్లధనం విషయంలో ఎన్నికల వేళ దేశ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చుకునే క్రమంలో ఈ పర్యటనను అన్ని విధాలా ఉపయోగించుకునేలా వ్యూహరచన చేసుకున్నారు ఇరుగు మంచి పొరుగు మంచి అనే నినాదంతో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి వినూత్న పంథాలో దూసుకెళ్తున్న మోదీ గత 5 విదేశీ పర్యటనల్లోనూ ఆశించిన లక్ష్యాలను సాధించగలిగారు ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం మోదీ 10 రోజులు 3 దేశాల పర్యటనను ఆసక్తిగా గమనిస్తోంది ప్రపంచం పది రోజులు 3 దేశాల్లో సుదీర్ఘ పర్యటన 3 శిఖరాగ్ర సదస్సులు నవభారత బ్రాండ్ ప్రచారమే లక్ష్యం 40 దేశాల ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశాలు కీలక చర్చలు తూర్పు ఆసియా దేశాల్లో మిత్రుల సంఖ్య పెంచుకునే ప్రయత్నం లుక్ ఈస్ట్ ను యాక్ట్ ఈస్ట్ విధానంగా మార్చి ముందుకెళ్తున్న ప్రధాని భారత్ పెట్టుబడులకు స్వర్గధామంగా పరిచయం చేస్తూ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న నరేంద్రుడు అందివచ్చిన ప్రతి అవకాశం బ్రాండ్ ఇండియా ప్రచారానికే వినియోగించుకుంటున్న ప్రధాని ఆ క్రమంలో కసరత్తుని మరింత వేగవంతం చేశారు స్వల్ప వ్యవధిలోనే 5 కీలక విదేశీ పర్యటనలు పూర్తి చేసుకున్న మోదీ ఇప్పుడు ఆసియాన్ సదస్సు యాక్ట్ ఈస్ట్ లక్ష్యాల వైపు గురిపెట్టారు మేక్ ఇన్ ఇండియాకు సహకారం వ్యూహాత్మక మైత్రి బంధాల్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు 10 రోజుల పాటు 3 దేశాల్లో జరిగే వరుస సమావేశాలు భేటీలతో ప్రతిపాదిత అంశాలన్నిటిపై సంబంధిత దేశాలతో చర్చలు జరపడం అవగాహనలు చేసుకోవడం పెట్టుబడులు రాబట్టడం కోసం ముందుకు వెళ్తున్నారు ఈ 3 దేశాల పర్యటనలో భాగంగా మయన్మార్లో అడుగుపెట్టిన ప్రధాని తన పని చకచకా చేసుకుపోతున్నారు 10 దేశాల ఆసియాన్ కూటమితో సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆసియాన్ ఇండియా సదస్సులో ఇప్పటికే తన వాణిని వినిపించారు భారత్ లోకి పెట్టుబడులు ఆకర్షించడంలో భాగంగా ఆర్థికాభివృద్ధి వ్యాపార వాణిజ్య రంగాల్లో భారత్ నూతన విధానాలను ఆసియాన్ సభ్య దేశాలకు వివరించారు ఆసియాన్ తో బలమైన భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి చెందగలదని వారితో అదే కోరుకుంటున్నట్లు తెలిపారు అందుకోసం నిన్నటి వరకు లుక్ ఈస్ట్ విధానంతో నడుస్తున్న భారత్ నేడు యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఆసియాన్ చెంతకు వచ్చిందని పేర్కొన్నారు భారత్ లో ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మిత్ర దేశాలు పెట్టుబడులతో స్వాగతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు మోదీ మేక్ ఇన్ ఇండియాకు థాయిలాండ్ ప్రధాని మద్దతు పలికారు శాంతి సౌభాగ్యం సుస్థిరత కోసం ప్రాంతీయ సంస్థలను అంతర్జాతీయ నిబంధనలను ప్రాంతీయ సహకారాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై
శిఖరాగ్ర సదస్సులో భారత విధానాలను మోదీ వివరిస్తున్నారు. ఆసియాన్ భారత్ ప్రాంతాల మధ్య వాణిజ్యం మెరుగుపరచడం, ప్రజల స్థాయిలో సంబంధాల్ని వృద్ధి చేసుకోవడం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన అంశాలకు తదుపరి ఆసియాన్ భారత్ పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యమివ్వాలని ఆగ్నేయాసియా దేశాల కూటమికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 10 దేశాల సమాఖ్యగా ఉన్న ఏసియాన్ భారత్ మధ్య వ్యాపారం $7,600 కోట్ల ఉంది. ఇది మొత్తం ఆసియాన్ వ్యాపారంలో 3% మాత్రమే. అందుకే 2015 చివరి నాటికి ఇది $10,000 కోట్ల చేరాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. मेरी सरकार ने पूर्व की तरफ ध्यान दिया है, वह इस बात का प्रमाण है कि हमने हर क्षेत्र में साथ मिलकर के आगे बढ़ने का एक के बाद एक कदम उठाए हैं. यहां उपस्थित सभी देशों से हमारे बायलैटरल संबंध बहुत ही गहरे है ही, लेकिन आसियान के संबंध में भी हमारा उतना ही गंभीर रवैया है. उस आसियान इस कंसेप्ट को भी हम बहुत ही गंभीरता से लेते हैं. మయన్మార్ పర్యటనను మోదీ వ్యూహాత్మకంగానూ వినియోగించుకుంటున్నారు. అదే చైనా దూకుడికి కళ్లం వేసే ప్రయత్నం. ఈ విషయంలో మొన్నటికి మొన్న జపాన్తో స్నేహహస్తం చాచి డ్రాగన్ తనతో తప్పనిసరిగా మైత్రిని కొనసాగించే మంత్రాంగం నేర్పిన ప్రధాని మరోసారి అదే సూత్రాన్ని ఉపయోగిస్తున్నారు. చైనాతో విభేదాలున్న మయన్మార్తోనూ గట్టి సంబంధాలు కోరుకుంటున్నట్లు వివరించారు. తద్వారా చైనా సముద్రంలో బీజింగ్ ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంలో తమ వైఖరిపై డ్రాగన్ కు స్పష్టమైన సంకేతాలు పంపారు. దీనిలో భాగంగా ఇప్పటికే మయన్మార్ మన వ్యూహాత్మక భాగస్వామని ప్రకటించిన ఢిల్లీ భారత్ లో చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ పర్యటనకు ముందే రాష్ట్రపతి ప్రణబ్ ను నేపితాకు పంపింది. అంతకుముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా మయన్మార్ లో పర్యటించి అనేక ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించారు. ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు తెయిన్ సెన్ తో సమావేశమైన మోదీ సాంస్కృతిక వాణిజ్యం మెరుగుపరచడం, సరిహద్దుకు సంబంధించిన పలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మయన్మార్ లో సుస్థిర ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడాలని ఆకాంక్షించారు. ఏసియాన్ సదస్సులో పాల్గొనున్న మోదీ ప్రపంచ ఆర్థిక పురోభివృద్ధికి భారత్ మదిలోని ఆలోచనలను, విధానాల్ని అందరికీ వివరించనున్నారు. సదస్సులు జరుగుతున్న సమయంలోనే వివిధ దేశాధినేతలతోనూ చర్చలు జరపనున్నారు. రష్యా ప్రధాని మెద్వదేవ్, సింగపూర్ దేశాధ్యక్షుడు టోనీ టాన్ తోనూ చర్చల్లో పాల్గొంటున్నారు. ఏసియాన్లో బ్రూనై, కాంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, సింగపూర్, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం సభ్య దేశాలుగా ఉండగా తూర్పు ఆసియా సమితిలో 10 ఆసియాన్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా సభ్యులుగా ఉన్నాయి. ఆయా దేశాలతో వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల గురించి మోదీ చర్చలు జరుపుతున్నారు. చైనా ప్రధాని లీ కెషాంగ్ తోనూ మోదీ భేటీ కానున్నారు. జపాన్ ప్రధాని షింజో అబే ఇచ్చే విందులోనూ నరేంద్రుడు పాల్గొంటారు. ఇలా మొత్తంగా ఆసియా, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణ అమెరికా, ఐరోపా, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది దేశాధినేతల్ని ప్రధాని కలవనున్నారు. నవతరం కోసం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, డిజిటల్ విప్లవం, అందుబాటు ధరలో శుద్ధ ఇంధనాన్ని తీసుకురావడం వంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించి సదరు నేతలతో చర్చిస్తారు. వీటిల్లో ఇప్పటికే కొందరు దేశాధినేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గెన్హీ, సింగపూర్ ప్రధాని లీసీన్, బ్రూనై సుల్తాన్ హసన్ అల్ బొల్కియాతో భేటీ అయ్యారు. థాయిలాండ్ ప్రధాని ప్రయుత్ చాన్ ఓచా, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ తోనూ మోదీ సమావేశమయ్యారు. మయన్మార్ ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఆంగ్ సాన్ సూకీతోనూ ప్రధాని భేటీ అయ్యారు. మయన్మార్ పర్యటన తర్వాత ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనున్న మోదీ అక్కడ G20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 86% ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ దేశాల నుంచి నల్లధనం వెలికితీతకు సహకారం కోరనున్నారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధి, మరిన్ని ఉద్యోగాల సృష్టి వంటి కీలక అంశాలపై మోదీ ఈ సదస్సులో చర్చలేవనెత్తనున్నారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తో చర్చలు జరపనున్నారు. 1986లో రాజీవ్ గాంధీ పర్యటన తర్వాత ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తొలి ప్రధాని మోదీనే. ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పరిపుష్టం చేసుకోవడం ద్వారా భద్రతపరమైన ప్రయోజనాలు, తీర భద్రత వంటి రంగాల్లో మద్దతు పొందవచ్చన్నది మోదీ వ్యూహం.
మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని నిర్మూలించడంలో సహకారం, ఖైదీల బదిలీ, సామాజిక భద్రత, పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై భారత్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు జరగనున్నాయి. అంతేకాదు ఈ పర్యటనలో మోదీ ఆసీస్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటనలో మొన్నటి తరం క్రికెటర్లైన కపిల్ దేవ్, గవాస్కర్ మోదీ అధికారిక బృందంలో సభ్యులుగా ఉండనున్నారు. ఆసీస్ పారిశ్రామికవేత్తలతోనూ నరేంద్రుడు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. G20 సదస్సు అనంతరం నవంబర్ 19న ఫిజీకి ప్రధాని మోదీ పయనమవుతారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 12 ద్వీపాల ఈ బుల్లి దేశంలో ఆయన ఒకరోజు పర్యటిస్తారు. 33 ఏళ్ల తర్వాత అక్కడ పర్యటిస్తున్న తొలి ప్రధాని నరేంద్రుడే. అంతకుముందు 1981లో ఇందిరాగాంధీ ఫిజీలో పర్యటించారు. మోదీ ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమార్మాతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. 8,49,000 మంది జనాభా ఉండే ఈ ద్వీప సముదాయంలో 37% మంది భారతీయ సంతతి వాళ్లే. 19వ శతాబ్దంలో కూలీలుగా పనిచేయడానికి ఆంగ్లేయులు భారతీయులను అక్కడికి తీసుకెళ్లారు. మొత్తంగా చూస్తే మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి మొత్తంగా ఇప్పటికీ 6 విదేశీ పర్యటనలు చేపట్టారు. ఇవి వేటికవే చాలా ప్రాధాన్యం కలిగినవి. గత కొన్ని దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం కారణంగా దూరమైన మిత్రులను, నమ్మదగ్గ స్నేహితులను రాబట్టుకోవడం కోసం మోదీ తన పర్యటనలను విజయవంతంగా వినియోగించుకున్నారు. భూటాన్, నేపాల్ పర్యటనల ద్వారా సరిహద్దు దేశాలతో చక్కటి సంబంధాలను పెంచుకోవడంలో కీలక అడుగు వేశారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంలో చైనా దూకుడుకు అడ్డుగట్ట వేయడానికి మార్గం సుగమం చేసుకున్నారు. అంతేకాదు అక్కడ మరణశిక్ష పడ్డ భారత జాలర్లను భారత్ కు రప్పించేందుకు రాజపక్సేను ఒప్పించగలిగారు. జపాన్ కు స్నేహహస్తం చాచడం ద్వారా డ్రాగన్లు అడగకుండానే స్నేహం చేసేలా చతురత ప్రదర్శించారు ప్రధాని. అమెరికా పర్యటన ద్వారా అగ్రరాజ్యంతో సంబంధాలను మెరుగుపరిచారు. బ్రెజిల్ పర్యటనలో బ్రిక్స్ సదస్సుకు హాజరైన మోదీ ఆ కూటమిలో చైనా దూకుడికి కళ్లెం వేయడంలో విజయం సాధించడంతో పాటు షాంఘై సహకార బ్యాంకులో భారత్ కు సభ్యత్వం కల్పిస్తామని డ్రాగన్లే స్వయంగా చెప్పేలా మంత్రాంగం నేర్పారు. ఇలా తనదైన నూతన విదేశాంగ విధానంతో ముందుకెళ్తున్న మోదీ భారత్ ను ప్రపంచ శక్తిగా మలిచేందుకు కృషి చేస్తున్నారు. ప్రపంచం ఆన్లైన్ వ్యాపార మంత్రం జపిస్తోంది. ఒకప్పుడు నగదు లావాదేవీలకు పరిమితమైన అంతర్జాలం ప్రస్తుతం వ్యాపార మార్గంగా విరాజిల్లుతోంది. నగరాల నుంచి మొదలుకుని ఒక మోస్తరు పట్టణాలకు ఈ వ్యాపారం విస్తరించింది. కూర్చున్న చోటు నుంచే తమకు కావలసిన వస్తువులను ఒక్క క్లిక్తో ఇంటికి రప్పించుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు షాపులు తిరిగే శ్రమ నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఒక్క అడుగుతో ప్రారంభమైన ఈ ఆన్లైన్ అంగళ్లు ఇప్పుడు రిటైల్ వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాయి. ఇప్పటికైనా మార్పులకు సిద్ధం కాకుంటే ఉనికికే ప్రమాదం ఉంటుందని రిటైల్ వర్గాలకు హెచ్చరికలు పంపుతున్నాయి. విచ్చలవిడిగా డిస్కౌంట్లు ముంచెత్తుతున్న ఈ ట్రేడింగ్ ఎంతవరకు శ్రేయస్కరం? తగ్గింపు ధరల్లో ఉన్న మర్మమేంటి? విస్తరిస్తున్న ఆన్లైన్ వ్యాపారంపై రిటైల్ వర్తకులు ఏమంటున్నారు? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఏ షాప్ కి వెళ్ళావు అని కాదు, ఏ సైట్ లో కొన్నావు. ఇది ప్రస్తుతం ఈ కామర్స్ మార్కెట్ ప్రభావం. గతంలో ఏదైనా వస్తువు కొన్నారంటే అది ఏ షాప్ లో కొన్నారని అడిగేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ దుకాణం అని కాదు, ఏ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలో కొన్నావు, ఎంత డిస్కౌంట్ ఇచ్చారు అనే ప్రశ్నలు, సమాధానాలు సర్వసాధారణంగా మారాయి. ప్రారంభంలో నగరవాసులకే సుపరిచితమైన ఆన్లైన్ ట్రేడింగ్ వ్యవస్థ ఇప్పుడు చిన్న చిన్న నగరాలకు సైతం విస్తరించింది. అంతర్జాల వ్యవస్థ అనుసంధానమైన కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కూర్చున్న చోట నుంచి కదలకుండా కావలసిన వస్తువును ఇంటికే తెచ్చుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. సంస్థలు పోటీపడి మరీ ఇస్తున్న డిస్కౌంట్లు ఇందుకు అదనం. ఇన్ని సౌకర్యాలను అందిస్తున్న ఈ కామర్స్ వ్యాపార ప్రపంచం రోజురోజుకు విస్తరిస్తోంది. సాధారణంగా మనం ఏదైనా వస్తువును కొనాలంటే షాప్కు వెళ్ళాలి.
కావలసిన వస్తువును చూడాలి, అది నచ్చాలి. నచ్చిందా, రేటు గొడవ ఉండనే ఉంది. కావలసిన మోడల్, అందుబాటులో ధర ఇవన్నీ కుదిరితేనే వస్తువును కొనుగోలు చేస్తాం. కానీ ఇవన్నీ ఒక షాపు తిరగడంతోనే సరిపోదు. 2-3 దుకాణాలు తిరగాలి. ఇంకా ఒక పూటకు పైగా సమయం కేటాయించాలి. ఒకవేళ టైం ఇచ్చినా మనకు నచ్చిన వస్తువు దొరుకుతుందా అంటే నమ్మకం లేదు. ఇలా కానీ ఈ కష్టాలకు చెల్లుచీటి పాడుతూ ఉన్న చోటుకు వస్తువు వచ్చి పడేలా చేస్తున్న ఆన్లైన్ అంగళ్ల వైపు మొగ్గు చూపే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలో నెలకొన్న పోటీతో దసరా, దీపావళి అంటూ ప్రత్యేక ఆఫర్లు సైతం వినియోగదారులకు పంట పండిస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ లో ఇటీవలి కాలంలో వచ్చేటప్పటికి చాలా ప్రోడక్ట్లకే ఫోటో, అంతకుముందు ఓన్లీ ఫోటోల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఈరోజు వీడియోస్, కంప్లీట్గా వీడియో డెమాన్స్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్సే తీసుకుంటే కనుక ఒక మోడల్లో ఆ డ్రెస్ను వేసుకొని 360 degrees యాంగిల్లో తిరుగుతూ ఎలాగ డిఫరెంట్ యాంగిల్స్లో ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి అని ఒక వీడియో కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. సో ఒక కస్టమర్ 100% ఆ ప్రోడక్ట్ అనేది ఎలా ఉందో సాటిస్ఫై అయ్యి అక్కడ మెజర్మెంట్స్ దగ్గర నుంచి ప్రతిదీ, అంటే ప్రతి వస్తువుకు సంబంధించిన పూర్తి డిస్క్రిప్షన్, అంటే కస్టమర్ సంతృప్తి చెందడానికి సంబంధించిన పూర్తి డిస్క్రిప్షన్ అవైలబుల్ అవుతుంది. సో దీంతో మనకే తక్కువ ప్రైస్ ఆన్లైన్ అవైలబుల్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ఆన్లైన్ మార్కెట్ వైపు మొగ్గు చూపిస్తూ ఉన్నారు. భారత్ లో ఆన్లైన్ వ్యాపారం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా విస్తరించిందనే సంగతిలోకి వెళ్తే, భారత్ కు విస్తరించిన ఇంటర్నెట్ విప్లవం, ప్రతి ఒక్కరి చేతిలో హస్తభూషణంగా మారిన స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ సామ్రాజ్య విస్తరణకు నిచ్చెనలు వేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే ఎప్పుడో విస్తరించిన ఈ ట్రేడింగ్ ప్రస్థానం ప్రారంభమైంది మాత్రం 2004లోనే. అవినాష్ బజాకు చెందిన బాజీ.com ఆధ్వర్యంలో ఈబే భారత ఆన్లైన్ ట్రేడింగ్ రంగంలో తొలి స్థానాన్ని ఆక్రమించింది. అనంతరం ఢిల్లీ ఐఐటి, అమెజాన్ మాజీ ఉద్యోగులైన సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ 2007లో ఫ్లిప్కార్ట్ ను ప్రారంభించారు. ఇదే ఏడాదిలో ముఖేష్ బన్సాల్, అశుతోష్ లవానియా, వినీత్ సక్సేనా ఆన్లైన్ పోర్టల్ మింత్రాను ప్రారంభించారు. ఈ ఆన్లైన్ సంస్థలు ప్రారంభంలోనే ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అయితే నెమ్మదిగా మార్కెట్లో తమ ప్రభావాన్ని చాటుకోవడం ప్రారంభించాయి. ఈ వ్యాపార రంగం మలుపు తిరిగింది మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ తర్వాతే. క్రెడిట్, డెబిట్ నగదు బదిలీలు అతి తక్కువగా జరిగే భారత్ లో డబ్బులు వస్తువు తీసుకో, డబ్బు చెల్లించు విధానంతో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ అనుకూల పవనాలతో 2010లో స్నాప్డీల్ పుట్టుకొచ్చింది. ఆ తర్వాత 2012లో జబాంగ్ ఆన్లైన్ ట్రేడింగ్ ను మొదలుపెట్టింది. ఇతర దేశాల సంస్థలు భారతీయ మార్కెట్ ను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఇంటర్నెట్ బేస్డ్ ఆన్లైన్ సేల్స్ వాళ్ళకి కొన్ని సేవింగ్స్ ఉన్నాయి. అవేంటంటే, మీరు మెయిన్ రోడ్లలోనూ వాటిలోనూ పెద్ద పెద్ద రెంట్లు ఇచ్చేసి చాలా బాగా డెకరేషన్స్ చేసి వీటి మీద స్పెండ్ చేయవలసిన అవసరం లేదు. మనుషులు అక్కడ కూర్చుని చూపించడాలు, వాళ్ళకి ఇచ్చే శాలరీలు సేవింగ్. ఓకే, వీళ్ళకి మనుషులు అవసరం ఉంటారు, బట్ ఫోన్ కాల్స్లో మోస్ట్లీ ఫోన్ కాల్స్ కూడా మీకు కంప్లైంట్స్ ఉన్నవి, క్లారిఫికేషన్స్ కావాలంటే తప్పిస్తే అసలు మీరు మనుషులతో హ్యాండిల్ చేయరు. అంతా కంప్యూటర్లో కూర్చొని ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి చేసేస్తే అయిపోతుంది. సో మీకు ఈ కాస్ట్లు సేవింగ్ వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇలా ఒక్క అడుగుతో ప్రారంభమైన ఆన్లైన్ వ్యాపారం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా విస్తరించింది. ప్రస్తుతం భారతీయ ఆన్లైన్ మార్కెట్ విలువ సుమారు 78,000 కోట్లకు చేరింది. 2019 వచ్చేసరికి ఈ విలువ 5,40,000 కోట్లకు చేరనుంది. అంటే 5 ఏళ్లలో ఊహించని రీతిలో 700% పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫ్లిప్కార్ట్ 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను 600 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో సుమారు 2,000 కోట్లు మొబైల్ ఆధారిత బదిలీల ద్వారానే జరిగినట్లు అంచనా వేశారు. ఫ్లిప్కార్ట్ కు పరిచయం అవుతున్న 3 వినియోగదారుల్లో ఒకరు సెల్ ద్వారానే అని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. జియోమీ, మోటో వంటి సంస్థలు వారి ఉత్పత్తులను కేవలం ఫ్లిప్కార్ట్ కే పరిమితం చేసింది. అలానే స్నాప్డీల్ విషయానికొస్తే 60% ఆర్డర్లు మొబైల్ ద్వారా జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇది ప్రధానంగా 2వ స్థాయి, 3వ స్థాయి నగరాల్లోనే ఎక్కువగా ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. వచ్చే 3 ఏళ్లలో ఇది 90%కి చేరుకుంటుందని అంచనా. ఇక జబాంగ్ 2014 రెండో త్రైమాసికానికి 27% ఆర్డర్లు ఫోన్ ద్వారా వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ప్రత్యేక మొబైల్ యాప్ ను విడుదల చేసిన జబాంగ్ కు మొబైల్ లావాదేవీలు పెరిగిపోయాయి. అమెజాన్ కు సైతం అదే స్థాయిలో మొబైల్ ద్వారా నచ్చిన వస్తువును ఆర్డర్ ఇస్తున్నారు. డిస్కౌంట్ల మోతతో వినియోగదారులను ఆకర్షిస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలు ఒక్క రోజులోనే కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీపావళి, దసరా ఇలా పండుగ దినాల్లో ప్రత్యేక ఆఫర్లతో మోతెక్కిస్తున్న సంస్థలు వినియోగదారులను ఆన్లైన్లోకి లాగుతున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది దీపావళి సంబరాలతో స్నాప్డీల్ 600 కోట్ల కొనుగోళ్లను జరిపింది. బిగ్ బిలియన్ డే పేరిట ఒక్క అక్టోబర్ 6న ఫ్లిప్కార్ట్ 600 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. 10 గంటల్లోనే ఈ రికార్డు సాధించింది. చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబా రికార్డు స్థాయిలో $9.3 బిలియన్ ఆర్జించింది. ప్రతి ఏడాది ఒకరోజు సంబరాలను నిర్వహిస్తున్న అలీబాబా ఈసారి అంచనాలకు మించి వ్యాపారం చేసింది.
ఆన్లైన్ మార్కెటింగ్ కు చైనా తర్వాత భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోంది. ఆసియా పసిఫిక్ లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్ గా మన దేశం ఎదుగుతోంది. 2015లో 6 బిలియన్ల వస్తువులు ఆన్లైన్ లో అమ్ముడుపోతాయని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. భారత్ లోని యువత ఆన్లైన్ కు అనుకూలంగా మారుతోంది. ప్రధానంగా మహానగరాలు, 2, 3 స్థాయి నగరాల్లో ఈ ట్రేడింగ్ విస్తరిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఇంటర్నెట్, ప్రతి ఒక్కరి చేతిలో సర్వసాధారణంగా సెల్ ఫోన్ ఇందుకు దోహదం చేస్తోంది. వాళ్ళు సర్వైవ్ అవ్వాలంటే కొత్త టెక్నాలజీకి ఇవాల్వ్ అవుతూ ఉండాలి, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి. దాన్ని ఎలా అంటారు అంటే ఇప్పుడు ఈ చిన్న చిన్న స్టోర్స్ కూడా వాళ్ళ వెబ్సైట్ పెట్టుకుని, సో వెబ్సైట్లోకి వెళ్ళిన వాళ్ళు అక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటారు. వీళ్ళు దగ్గరలో ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఉన్న ఏరియాల్లో ఇంటికి వెళ్ళి డెలివరీ చేయడానికి టెక్నాలజీ అడాప్టేషన్ కంపల్సరీ. మీకు మూవ్ అవుతున్న కొద్దీ ఈ ఫ్యాక్టర్స్ లేక వచ్చినప్పుడు ఈ డిస్టర్బెన్సు, డిస్రప్షను ఇవన్నీ తప్పవు ఉంటాయి. ఎవరైతే వీటిని అడాప్ట్ చేసుకుని మూవ్ అవుతారో వాళ్ళు ఫర్దర్గా వెళ్తారు, లేకపోతే ఇక్కడ ఆగిపోతుంటారు. ఆన్లైన్ మార్కెటింగ్ లో ఎక్కువగా 34% వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముడుపోతున్నాయి. అంటే మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు తదితర వస్తువులదే అగ్రస్థానం అన్నమాట. తర్వాత 30% దుస్తులు, అనుబంధ వస్తువులు కొంటున్నారు. 15% పుస్తకాలు, సౌందర్య సాధనాలు, నగలు సహా వ్యక్తిగత వస్తువులను 10%, ఫర్నిచర్, గృహోపకరణ, గృహాలంకరణ వస్తువులను 6% ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. 3% ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులు, 2% చిన్నపిల్లలకు సంబంధించిన అంతర్జాల అంగళ్లలో అమ్ముడవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంత జోరు మీదున్న ఆన్లైన్ మార్కెటింగ్ లో వినియోగదారులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ధరలు తక్కువ అని ఒక్క ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థ సూచించిన ధరతోనే నిర్ధారణకు రావడం సరికాదు. వివిధ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థల రేట్లతో సరిపోల్చుకున్న తర్వాతే నిర్ణయానికి రావాలి. తర్వాతే ఆర్డర్ ఇవ్వాలి. రోజు రోజుకు లెక్కకు మిక్కిలిగా పుట్టుకొస్తున్న సంస్థలపై జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ లో నగదును చెల్లించడం కంటే వస్తువును తీసుకున్న తర్వాతే నగదును చెల్లించడం చాలా వరకు మేలు. ఆన్లైన్ మార్కెటింగ్ ప్రభావం రీటైల్ వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రీటైల్ వ్యాపారులే కాదు, భారీ వ్యాపార లావాదేవీలు జరిపే డీలర్లు సైతం ఈ నయా వ్యాపార విధానంతో కకావికలమవుతున్నారు. భారీ డిస్కౌంట్లు, ఇంటికి వస్తువులు తెచ్చే సంప్రదాయం తమ వ్యాపారాలను దెబ్బతీస్తోందని రీటైల్ వ్యాపారులు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వద్ద మొరపెట్టుకున్నారు. ఈ కామర్స్ నియంత్రణ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే స్పష్టం చేశారు. అదేవిధంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ కామర్స్ లో నగదు చెల్లింపులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా దృష్టి సారించింది. విదేశీ సంస్థలకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోళ్లపై నియంత్రణలు విధించింది. అంతిమంగా ఏటికేడు విస్తరిస్తున్న ఈ కామర్స్ మార్కెట్ తో రీటైల్ మార్కెట్ మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొంది. డిస్కౌంట్ల పేరుతో మోసం చేస్తున్న ఆన్లైన్ ట్రేడింగ్ నియంత్రించాలని సాధారణ వ్యాపారులు తాము ఎలాంటి మోసం చేయడం లేదంటూ ఈ వ్యాపారులు తమ వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. వీరిలో ఎవరిది సబబు, ఏది ప్రజలకు మేలు చేస్తుందనేది తేల్చబోతున్నది మాత్రం కేంద్రమే. ఆ విషయం కూడా త్వరలోనే తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.